ఉదయం చిన్న పల్లె. రాము, సోము ఇద్దరూ దారిలో నడుస్తున్నారు. సోము, ఈరోజు మనం కొత్త సాహసం చేద్దాం రా. అడవిలోకి వెళ్లి తిరిగి వస్తే ఎంత సరదాగా ఉంటుందో చూద్దాం. అడవి అంటావా? అక్కడ జంతువులు ఉంటాయిరా, భయం వేయదా? భయపడేవాళ్లం కాదుగా మనం. నువ్వు నాతో ఉంటే నాకు భయం లేదు. నిజమేరా, మనిద్దరం చిన్నప్పటి నుంచే కలిసి ఉన్నాం. కష్టసుఖాల్లోనూ తోడుగా ఉంటామని మాటిచ్చుకున్నాం కదా. అబ్బా, స్నేహం అంటే మనం లాంటి వారే చూపించాలి. ఇద్దరూ నవ్వుకుంటూ అడవి వైపు బయలుదేరుతారు. రాము, ఈ చెట్లను చూడు, ఆకాశాన్నే తాకుతున్నట్టు ఉన్నాయి. అవును సోము, పూల సువాసన, పక్షుల పాటలు, నిజంగా స్వర్గంలా ఉంది. కానీ రా, కొంచెం భయమేస్తోంది. ఎక్కడో ఒక జంతువు బయటకొచ్చేలా ఉంది. నువ్వు చాలా భయపడుతున్నావు. నేను ఉన్నాను కదా, ఏ జంతువైనా వస్తే నేను కాపాడుతాను. అకస్మాత్తుగా గట్టిగా గర్జన వినిపిస్తుంది. ఒక పెద్ద ఎలుగుబంటి వృక్షాల వెనుక నుంచి బయటకు వస్తుంది. రా రా రాము, ఎలుగుబంటి వస్తోంది. ఇది పెద్ద ప్రమాదం. నేను చెట్టు ఎక్కేస్తాను. రా రాము, నన్ను కూడా పైకి లాగురా, నాకు చెట్టెక్కడం రాదు. సోము దిగ్భ్రాంతితో నేలపై నిలబడిపోతాడు. పెద్దవాళ్లు చెప్పినట్టే చేయాలి. చనిపోయినట్టు నటిస్తే ఎలుగుబంటి నన్ను వదిలేస్తుంది. సోము తనలో తాను ఆలోచిస్తూ నేలపై పడుకుంటాడు. అతను కదలకుండా పడుకుంటాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి వాసన చూస్తుంది. చనిపోయాడు అనుకుంటా, నేను తినలేను. అది నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతుంది. సోము, నువ్వు బతికిపోయావు. నేను చాలా భయపడ్డాను. కానీ చెప్పురా, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నది? అది చెప్పింది ఒక్కటేరా, కష్ట సమయంలో వదిలిపెట్టేవాడు నిజమైన స్నేహితుడు కాదు అని. సోము, నేను పెద్ద తప్పు చేశాను. నా ప్రాణం గురించి మాత్రమే ఆలోచించాను. నిన్ను వదిలేశాను. కానీ నీ ధైర్యం వల్ల నువ్వు బతికావు. ఇక నుంచి ఏ కష్టమొచ్చినా నీ పక్కనే ఉంటాను. రాము, స్నేహం మాటలతో కాదు, పనులతో నిరూపించాలి. కానీ నువ్వు తప్పు తెలుసుకున్నావ్, మారతానని మాటిచ్చావ్. నేను నిన్ను క్షమిస్తున్నాను. నిజమైన స్నేహితుడు కష్టంలో తోడుగా నిలబడాలి.